మానవుని మేధస్సుకి ఆలోచనలకి హద్దులు లేవనటానికి జనరేషన్స్ నుంచి మన జీవితాల్లో వస్తున్న మార్పులే సాక్ష్యాలు. అలాంటి ఎంతగానో అభివృద్ధి చెందిన జనరేషన్ బీటాలో మన ఇండియాలో మిజోరాంలో పుట్టిన మొదటి బీటా జనరేషన్ బాబు జాన్ 1 2025 రాత్రి 12:03 పుట్టాడు. ఇదొక చారిత్రాత్మక ఘటన. ఈ బాబు పేరు ఫ్రాంకీ. ఫ్రాంకీని ఎందుకు మొదటి బీటా జనరేషన్ బాబుగా అంటున్నారంటే, కొత్త సంవత్సరం వచ్చిన 3 నిమిషాలకే 3.12 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఫ్రాంకీ పుట్టాడని డాక్టర్స్ చెప్పారు. 2025 జనవరి 1 తో ఆల్ఫా జనరేషన్ ముగిసి మరియు బీటా జనరేషన్ ఫ్రాంకీతో మొదలై మానవత్వం యొక్క కొత్త తరం ప్రారంభమవుతోంది. అలా జనరేషన్స్ ని చాలా భాగాలుగా విభజించి పిలుచుకుంటున్నారు. అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 90s లో పుట్టిన వాళ్ళని వివిధ రకాలుగా విభజించొచ్చు. 1965 మరియు 1980 మధ్య పుట్టిన వారు జనరేషన్ ఎక్స్ అంటారు. 1981 మరియు 1996 మధ్య పుట్టిన వారు మిలీనియల్స్ అంటే జెన్ వై అంటారు. 1997 మరియు 2012 మధ్య పుట్టిన వారు జనరేషన్ జెడ్ గా అంటారు. ఇక 2013 మరియు 2025 మధ్య పుట్టిన వారు జనరేషన్ ఆల్ఫా అంటారు. 2025 మరియు 2040 మధ్య పుట్టిన వారు జనరేషన్ బీటా అంటారు. మరింత తెలుసుకునే ముందు మీరు ఏ జనరేషన్ కి చెందిన వారో కామెంట్స్ లో తెలియజేయండి.